రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మృతదేహం కలకలం రేపింది. నాదర్గుల్ ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్థలంలో నీటి సంపులో మహిళా మృతదేహం లభ్యమైంది. మృతురాలిని డిండికి చెందిన 60 ఏళ్ల కమలమ్మగా పోలీసులు గుర్తించారు. నాదర్గుల్లో నివాసం ఉంటున్న కమలమ్మ ప్రధాన రహదారిపై ఉన్న పంచజన్య ప్రైవేట్ పాఠశాలలో 3 నెలలుగా ఆయాగా పనిచేస్తుంది. ఈ నెల 18న ఆమె కనిపించకపోవడంతో కుమార్తె గాయత్రి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో కలమ్మ కుటుంబ సభ్యులు కూడా ఆమె కోసం వెతుకుతుండగా అల్లుడి మీద అనుమానం రావడంతో పాఠశాల చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. నిర్మాణంలో మధ్యలోనే వదిలేసి ఓ స్థలంలోని నీటి సంపులో మూటగా కనిపించిన వస్తువులు పరిశీలించగా అది కలమ్మ మృతదేహంగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలమ్మను గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదైనట్లు సమాచారం. దీంతో ఆమెను నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని నీటి సంపులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ని ఆధారంగా అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.